మీకు తెలిసిన ముఖమే కదా మీ బైరెడ్డి గారు. ఈరోజు లక్ష్మంపల్లి అని అనంతపూర్ డిస్టిక్లో వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇతను రైతు. ఇక్కడ మొత్తం కూడా ఉల్లిగడ్డని నేరుగా వాళ్ళు చేను నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఆరిపోస్తారనమాట. ఆరిపోసి ఇక్కడ గ్రేడింగ్ చేస్తారు. అన్న ఒకసారి చూపించరా, గ్రేడ్ 1 అంటే సైజ్ కాయ గ్రేడ్ 1. అమ్మ చూపించండి ఎట్లా తీస్తారు. ఇది గ్రేడింగ్ ఎన్ని రకాలు ఉంటుంది. మీడియం, ఇది మీడియం సైజ్ అంతా. ఒకసారి కెమెరా ఇటు చూపించరా. ఇది మీడియం సైజ్ ఇట్లా. సో ఇది మీడియం సైజ్ అని ఒక గ్రేడ్ తీస్తారు. ఇది తర్వాత పెద్ద సైజ్ ఉంటుంది, దాని తర్వాత చిన్న సైజ్, అట్లా ఇది 3 రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ పంట మొత్తం కూడా ఇది చిన్న సైజు. సో ఈ విధంగా చేసి మనకి సంచిలాలు వేస్తారు. ఒక్కొక్క గ్రేడింగ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది మొత్తం చూసారు కదా, ఈ మొత్తం కూడా మన బోజ్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఈరోజు మొత్తం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. నేరుగా రైతుల దగ్గరికి వచ్చి రైతుల పంటని చేస్తున్నాము. ఇప్పుడు ఆ రైతు అన్న అక్కడ ఉన్నారు, ఒకసారి కెమెరా తిప్పురా. సో ఇప్పుడు రైతు అన్న ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోయి మార్కెట్లో ఇవ్వడం, ఇవన్నీ చేయడం, వాళ్ళకి ఈ ఒక రవాణా ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ కష్టం లేకుండా నేరుగా ఇంటికాడికి వచ్చేసి నేరుగా డబ్బులు ఇచ్చి సరుకు తీసుకుంటాం. ఎలాంటి క్రెడిట్ సిస్టమ్ లేదు, నేరుగా డబ్బులు ఇస్తాం, సరుకు తీసుకుంటాం. ఈ విధంగా మనము అనంతపూర్ జిల్లాలోట మనము ఇప్పుడు నేను రైతుల దగ్గరికి వచ్చాం. లాస్ట్ టైం మనం టమాటా తీసుకున్నాం, ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా తీసుకుంటున్నాం. సో ఈ రేట్లు ధర ఏంటనేది వాళ్ళు రేపు చెప్తానన్నారు, వాళ్ళతో కనుక్కొని అది నేరుగా వచ్చిన తర్వాత మీకు చెప్తాం. అన్న మా బోజ్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఏంటంటే మేము కమిషన్ ఏమి తీసుకోం. మీరు చెప్పే రేటు అక్కడ కొనుగోలుదారికి చెప్తామన్నమాట. మీరు ఏ రేట్ చెప్తే వాళ్ళ ఏ రేటుకి వాళ్ళ అంటే మీకు అదే చెప్తాం, నేరుగా డబ్బులు ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది తెచ్చేదానికి కమిషన్లో మేము ఏం తీసుకోవట్లేదు. మా పని కొనుగోలుదారుని మీకు కలిపేయడం. మేము జీరో కాస్ట్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నాం కదా, బాగా గుర్తుపెట్టుకోండి అండి. మేము నేరుగా రైతుల దగ్గర తీసుకువస్తాం, కొనుగోలుదారిని అమ్మేదాన్ని ఇద్దరిని కల్పిస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే మా మధ్యన ₹1 తినట్లేదు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటున్నాం. సో దిస్ ఈజ్ ద జీరో కాస్ట్ మార్కెటింగ్. సో గ్రౌండ్ నుంచి అక్కడ బయర్స్ వరకు తీసుకెళ్తున్నాం. సో ఇంకే రైతులు కూడా ఎవరంతా కూడా మాకు అప్రోచ్ కాయండి, మేము నేరుగా మీ పంటని అమ్మడానికి మేము హెల్ప్ చేస్తాం. మళ్ళీ ఒక వీడియోలో కలుస్తాం. నమస్కారం.